హాయ్ స్టూడెంట్స్. సో, మనకు మే 3న ఎగ్జామ్ అయితే దగ్గరలో వచ్చేసిందనమాట. సో, మీరందరూ కూడా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. యాస్ వెల్ యాస్ ప్రింటౌట్ తీసుకున్నారు. దాంతో పాటు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్, గవర్నమెంట్ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ని మీరు తీసుకెళ్లాల్సొస్తుంది. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ని యాస్ వెల్ యాస్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ని 2 కూడా తీసుకెళ్ళండి సేఫ్ సైడ్ కోసం. సో, ఇవి మనకు కావాల్సినటువంటి మినిమమ్ రిక్వైర్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, బయోమెట్రిక్ వాలిడేషన్ ఇవన్నీ కూడా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే చూడండి. సో, ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలి? ఈ మొత్తం ఇంత కష్టపడుతుంది అంతా కూడా 3 అవర్స్ ఎగ్జామ్. మే 3న 2-5 ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్‌గా రాయాలి. బబ్లింగ్ అనేది కంప్లీట్‌గా ప్రాపర్‌గా చేయాలి. నెగెటివ్ మార్కింగ్‌ని మాక్సిమం తగ్గించుకోవాలి. ఇది ఎయిమ్ అనమాట. దీనికోసం మీరు ప్రతిరోజు కూడా రివిజన్ చేయాలి. యాస్ వెల్ యాస్ మే 3 వరకు కరెక్ట్‌గా 2 నుంచి 5 PM ఎవ్రీ డే ఆఫ్టర్‌నూన్ 2 నుంచి 5 PM వరకు అన్‌ఫేవరబుల్ కండిషన్స్‌లో ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో, ఈ వీడియోలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ నెగెటివ్ మార్కింగ్స్‌ని మనం తగ్గించుకోవాలి అంటే ఏంటి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్‌ని 2-5 ఎగ్జామ్ రాసేదానికి ట్రైన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బయాలజీ అటెంప్ట్ చేయాలి. తర్వాత కెమిస్ట్రీ అటెంప్ట్ చేయాలి. తర్వాత ఫిజిక్స్ అటెంప్ట్ చేయాలి. ఇది స్ట్రాటజీ. నేను ఒక స్ట్రాటజీ వీడియో కూడా చేశాను. అందులో మీరేం చేయాలి అంటే ఒక పేపరు బయాలజీ క్వెషన్స్ చదవంగానే ఆ పేపర్‌లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న వెంటనే ఇమ్మీడియేట్‌గా మీరు ఓఎంఆర్ షీట్‌లో ఫిల్ చేయాల్సొస్తుంది. ఇది బెస్ట్ స్ట్రాటజీ అనేసి చెప్పాననమాట. కాకపోతే ఈ 3 అవర్స్ ఫోకస్డ్‌గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు మాక్ టెస్ట్ ఇంట్లో రాస్తున్నారు. ఇంట్లో అయితే మీకు అంత ప్రెషర్ అనేది ఉండదు. రిలాక్స్డ్‌గా ఉంటారు. కాకపోతే ఈ మాక్ టెస్ట్‌ని ఎగ్జామ్ డే రోజు మీరు రాసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఫోకస్‌తో రాయాలి. అంతకంటే ఎక్కువ యాక్యురసీ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీ యొక్క పీక్ పర్ఫార్మెన్స్ ఆ రోజే డిసైడ్ అవుతుంది. ఆ రోజే మీకు మెడికల్ కాలేజ్‌లో సీట్ వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సో, మీకు మాక్సిమం ఫోకస్ ఆ రోజు ఉండేటట్టుగా చూడండి. మోస్ట్ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్‌ని మీరు క్రియేట్ చేసుకోండి. గుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఎనర్జిటిక్‌గా ఉండేటట్లు, కామ్ మైండ్‌తో ఉండేటట్లు చూసుకోండి. క్లియర్ థింకింగ్ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే బెటర్ ఫోకస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే బెటర్ ఫోకస్ వస్తుందో అప్పుడే మనము ఎగ్జామ్ అనేది ఫోకస్డ్‌గా బాగా రాయగలము. సో, మనకు తెలిసిన విషయమే ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్‌కి -1 ఉంటుంది. ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్‌కి +4 అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఒక క్వెషన్ రాశారు. ఆ క్వెషన్ రాంగ్ అయిపోయిందనుకోండి. మీకు రావాల్సినటువంటి +4 మార్క్స్ పోతాయి. యాస్ వెల్ యాస్ -1 మార్క్ వస్తుంది. అంటే నేను ఇక్కడ -5 అనేది నెట్ ఇంపాక్ట్‌గా చూపించాను. అంటే మీకు 720 మార్క్స్ ఎగ్జామ్ అయినట్లయితే మీరు ఒక రాంగ్ క్వెషన్ చేసినట్లయితే దాని ఇంపాక్ట్ ఏంటి అంటే -5 మార్క్స్ అనేది కోల్పోతారు. ఇది ఒక గోల్డెన్ రూల్. ఏంటి అంటే కేర్‌ఫుల్‌గా ఎగ్జామినేషన్‌లో క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయండి. ఎప్పుడైతే -5 అనేది మీ బ్రెయిన్‌లో ఇంప్రింట్ అవుతుందో అప్పుడు మీ ఫోకస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఏ క్వెషన్‌ని కూడా స్కిప్ చేయొద్దు. ఏ క్వెషన్‌ని కూడా కేర్‌లెస్‌గా అటెంప్ట్ చేయొద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్వెషన్‌ని 2 సార్లు చదవండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు నీట్‌లో మార్క్స్ చదవకపోవడం వల్ల పోతాయన్నమాట. అంటే ఎగ్జామ్‌లో కీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ అనేటువంటిది లేదా ఇన్‌కరెక్ట్ అనేది, కరెక్ట్ అనేటువంటిది, ఆడ్ వన్ అవుట్ అనేటువంటి ఈ ఆప్షన్స్ ఈ వర్డ్స్ ఏం చేస్తాయి ఆన్సర్‌ని ఎగ్జాక్ట్‌గా రివర్స్ చేస్తాయి. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ బిలో ఆర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సెల్ విచ్ డస్ నాట్ హ్యావ్ ద ఫ్లాజెల్లా ఇన్ పొరిఫెరా అన్నారనుకోండి. ఫ్లాజెల్లా లేని సెల్స్‌ని మనం పొరిఫెరాలో ఐడెంటిఫై చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ద ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ ఇన్ పొరిఫెరా అని అనుకో. ఫ్లాజెల్లేటెడ్ సెల్స్‌ని మనం ఐడెంటిఫై చేయాల్సొస్తుంది. అంటే ఏంటి జస్ట్ డు నాట్, ఎక్సెప్ట్, ఇన్‌కరెక్ట్, కరెక్ట్, ఆడ్ వన్ అవుట్ ఈ వర్డ్స్ ఏం చేస్తాయి మీకు వచ్చిన క్వెషన్ యొక్క ఆన్సర్‌ని మీరు ప్రాపర్‌గా రాస్తున్నారా లేదా మీ ఫోకస్‌ని చెక్ చేసేటువంటి క్వెషన్స్. సో, ఈ వర్డ్స్‌ని ఫస్ట్ అండర్‌లైన్ చేసుకోండి. అండర్‌లైన్ చేసుకున్నారంటే మీ కాన్సంట్రేషన్ అంతా ఆ వర్డ్స్ మీద ఉంటుంది. తప్పకుండా మీరు ఆ క్వెషన్‌ని కరెక్ట్‌గా చేస్తారు. సో, ఫస్ట్ ఈ వర్డ్స్ మీకు కనిపించంగానే అండర్‌లైన్ చేసేయండి. క్వెషన్ ఫస్ట్ టైమ్ చదువుతూ ఉండంగా ఈ వర్డ్స్ మీరు చదువుతూ ఉన్నారంటేనే అండర్‌లైన్ చేసేయండి. దాంతో మీ ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. ఎగ్జామ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ క్వెషన్ మీరు కరెక్ట్‌గా రాస్తారు. సో, ఇది ఫస్ట్ రౌండ్‌లో మీరు చేయాల్సినటువంటిది. సో, మీకు ఎగ్జామ్ క్వెషన్ పేపర్ ఇవ్వంగానే మీరు ఫస్ట్ రిలాక్స్డ్‌గా ఒక సెకన్ అలా డీప్ బ్రీత్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్ మొత్తం ఒక గ్లాన్స్ చేయండి. ఎందుకంటే కొన్ని క్వెషన్స్ మిడిల్‌లో ఉంటాయి. ఇవి జెమ్స్ అన్నమాట. ఏంటి అంటే ఆ క్వెషన్స్ మనం చూడంగానే ఆన్సర్ చేస్తాం. కాకపోతే మనకు సీరియల్‌గా వెళ్ళడం వలన సీక్వెన్స్‌లో వెళ్ళినట్లయితే ఆ క్వెషన్స్ ఎక్కడో లాస్ట్‌గా ఉంటాయి. అబ్బా! ఈ క్వెషన్ నేను ముందే చూసుంటే నేను ఆన్సర్ చేస్తామే అనేటువంటి రిగ్రెట్ చాలా మంది స్టూడెంట్స్‌కి వస్తుంది. అందువలన ఫస్ట్ ఒక 15 మినిట్స్ మీరు క్వెషన్ పేపర్ ఇవ్వంగానే మొత్తం అంతా థరోగా గ్లాన్స్ చేయండి. చూడంగానే ఆన్సర్ చేసేటువంటి క్వెషన్స్‌కి అక్కడ ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ చేసేయండి. దాని వలన మీకు చాలా
టైం అనేది సేవ్ అవుతుంది. సో వన్స్ పేపర్ అంతా గ్లాన్స్ చేసిన తర్వాత ఫస్ట్ బయాలజీతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే బయాలజీ అనేది మీరు బాగా తరోగా చదివింటారు, ఫ్యాక్ట్ రికలెక్షన్ కాబట్టి చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలరు. బయాలజీలో ఏ క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ రాలేదు అంటే ఆ క్వశ్చన్ని మీరు ఒక క్రాస్ మార్క్ కానీ, టిక్ మార్క్ కానీ, లేదా స్టార్ మార్క్ కానీ పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుంది, ఈ క్వశ్చన్ నాకు తెలుసు కానీ దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది, దీన్ని మళ్ళీ నేను అటెంప్ట్ చేయాలి అన్న విషయం అర్థమవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఒక చాలా పెద్ద లెంథీ క్వశ్చన్స్ ఇస్తారు. అలాంటి వాటికి చాలా టైం తీసుకుంటుంది. అవి డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేది అర్థం చేసుకోండి. అలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్కి 2 స్టార్ మార్క్ కానీ 2 క్రాస్ మార్క్ కానీ ఇవ్వండి. ఎందువల్ల అంటే ఆ క్వశ్చన్స్ మీ యొక్క మాక్సిమం టైంని కన్జ్యూమ్ చేస్తాయి. ఇక్కడ మన గోల్ ఏంటి అంటే 180 minutes 180 క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా చదవాలి, ఆన్సర్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల అప్పుడు ఏమైపోతుంది, మీకు ఈజీ క్వశ్చన్స్ స్కిప్ అయిపోతాయి మీ చేతిలో నుంచి. అందువల్ల మనం ఫస్ట్ ఏం చేస్తాము, వాటికి డబుల్ స్టార్ మార్క్ ఇచ్చేస్తాము. సో వన్స్ మీరు బయాలజీ పేపర్ అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, నేను స్టార్ మార్క్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నేను 30 secondsలో అటెంప్ట్ చేయగలనా లేదా. ఇది సెకండ్ టైం మీరు వస్తున్నారు ఆ క్వశ్చన్కి. 30 secondsలో అటెంప్ట్ చేయగలిగితే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్లు, లేదు అంటే దాన్ని వదిలేయండి. అంతేగాని ఈగోకి వెళ్ళేసి ఇది నేను ఇంతకుముందు చేశాను, ఈ క్వశ్చన్కి నాకు సార్ ఆన్సర్ చెప్పారు, మేడం ఆన్సర్ చెప్పారు, ఆన్సర్ నా మైండ్లోనే ఉంది కానీ ఆన్సర్ ఇప్పుడు గుర్తు రావట్లేదు, ఎలాగైనా సరే నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి తీరుతాను అనేటువంటి సిచ్యువేషన్కి వెళ్ళకండి. అంటే డోంట్ ఫైట్ విత్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ గెలుస్తుందా నేను గెలుస్తుందా అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే మీరు ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారో యూ విల్ లూజ్ ద MBBS సీట్. మీ ఫోకస్ అంటే 3 hours నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అక్యురేట్గా ఫోకస్గా అటెంప్ట్ చేయాలి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ ఏ క్వశ్చన్కి కూడా టూ మచ్ ఆఫ్ టైంని స్పెండ్ చేయకండి. బయాలజీలో టూ మచ్ ఆఫ్ టైం అస్సలు స్పెండ్ చేయకండి. ఇప్పుడు ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్స్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాంటి క్యాలిక్యులేషన్ పెన్ అండ్ పేపర్లో మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లోనే చేయండి. ఎప్పుడు కానీ టూ మచ్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయొద్దండి. క్యాలిక్యులేషన్ గాల్లో చేయకండి. ఇది చిన్న క్యాలిక్యులేషన్ కదా, ఇది నాకు వచ్చలే, ఇది నేను ఏ విధంగా అయినా చేస్తానని గాల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. ప్రతి ఒక్క థింగ్ కూడా మీరు క్యాలిక్యులేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ యొక్క పేపర్లో చేయండి. అండ్ దెన్ డిఫికల్ట్ క్వశ్చన్స్కి ఎక్కువగా టైం స్పెండ్ చేయొద్దండి. ఏ ఒక్క క్వశ్చన్కి కూడా టూ మచ్ ఆఫ్ టైం అనేది మీరు స్పెండ్ చేయకూడదు అనమాట. తర్వాత స్మార్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే, మీరు ఒక క్వశ్చన్ చూసారు, ఆ క్వశ్చన్ చూడంగానే మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి. ఇలాంటి క్వశ్చన్కి సే ఫర్ ఎగ్జాంపుల్ నేను విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సూడోసిలమేట్ అనేసి, ఇంత ఈజీగా ఎవరు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సూడోసిలమేట్ అని ఇచ్చాను అనుకోండి, మీకు అది టక్కుమని గుర్తు రాలేదంటే మీరు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా ఎలిమినేషన్ చూసుకోవాలి. ఓకే, పురిఫెరాలో ఏంటి, నెక్స్ట్ దీంట్లో నిమటోడాలో ఏంటి, యాస్కిహెల్మింథస్, మనకు అనెడాలో ఏంటి, తర్వాత ఆర్థోపోడాలో ఏంటి, ఇలా మనం చెక్ చేసుకునేసి సో ఇందులో ఇది కాదు, ఇందులో ఇది కాదు అనేసి ఎలిమినేషన్ మెథడ్ మనం ఎప్పుడైతే ఎఫెక్టివ్గా యూజ్ చేస్తామో అప్పుడు మనకు కరెక్ట్ అక్యురేట్ ఆన్సర్ అనేది వస్తుంది. దాంట్లో టూ మచ్ ఆఫ్ టైం కూడా మీకు వెళ్ళిపోదు అనమాట. తర్వాత ఓఎంఆర్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది నేను కంప్లీట్ వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓఎంఆర్ ఫిల్లింగ్లో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే బబుల్ని ఫస్ట్ అవుట్లైన్ రౌండ్ని అవుట్లైన్ చేయండి. అవుట్లైన్ చేసిన తర్వాత దాన్ని ఫిల్ చేయండి. ఎప్పుడైతే అలా చేస్తామో అది బబుల్ బయటకు రాకుండా మీకు కరెక్ట్గా ఫిల్ అవుతుంది. ఎప్పుడైతే అప్పుడు ఫిల్ అవుతుందో అప్పుడు మీకు ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ అవుతుంది. ఎగ్జామ్లో రాసే ముందు మీరు ఏదైతే ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 31 క్వశ్చన్కి బి అనేటువంటి ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఎగ్జాక్ట్గా 30th క్వశ్చన్కి మీరు బి అనే ఆప్షన్ రాయాలి. కానీ మీరు వేరే రాయకుండా ఫోకస్ అంతా కూడా పక్క వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా మీ క్వశ్చన్ పేపర్ మీద మీరు ఫోకస్ చేయండి. అలా చేసినట్లయితే మీరు ఓఎంఆర్ ఫిల్లింగ్ అనేది ఈజీ అయిపోతుంది. మీరు పేపర్ బై పేపర్ చేయండి. ఒక పేపర్ చదవంగానే ఇమ్మీడియట్గా ఆన్సర్స్ అనేది ఉండాలి. ఫిజిక్స్లో మాత్రం ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. బయాలజీ కెమిస్ట్రీలో మాత్రం ఒక సింగిల్ సైడ్ అయిపోగానే ఓఎంఆర్ షీట్లో ఆ బబుల్స్ అన్నీ ఉండాలన్నమాట. సో ఫైనల్ థింగ్ ఏంటి అంటే గెస్ వర్క్ అనేది చేయొద్దు. ఎలిమినేషన్ మెథడ్ అనేది వాడండి. ఎలిమినేషన్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోండి. అంటే నాకు ఈ క్వశ్చన్కి ఒక 90% ఆన్సర్ తెలుసు, 10% డౌట్గా ఉంది అంటే అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. కానీ కంప్లీట్గా బ్లైండ్గా గెస్ వర్క్ అయితే చేయొద్దండి. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో క్యాలిక్యులేషన్స్ చేయండి. రఫ్ వర్క్ దాన్ని బాగా యూజ్ చేసుకోండి. సో ఫోకస్డ్గా చేయండి. మీకు ఎప్పుడైనా మీకు టెన్షన్ అనిపిస్తే ఒక 2 seconds
సెకండ్లు కళ్ళు మూసుకొని నేను నా గోల్ ఏంటి, నేను ఎందుకోసం వచ్చాను, నేను ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రాస్తున్నాను అనేది మెమరైజ్ చేసుకోండి, డీప్ బ్రీత్ చేయండి. సో ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బయాలజీకి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి, ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ బయాలజీ అటెంప్ట్ చేయండి, తర్వాత కెమిస్ట్రీ అటెంప్ట్ చేయండి, తర్వాత ఫిజిక్స్ అనేది అటెంప్ట్ చేయండి. సో మీరు మ్యాక్సిమం అంతా కూడా మీ ప్రిపరేషన్ ఇన్ని రోజులుగా చేస్తున్నారు, మాక్ టెస్ట్ ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. యు ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఖచ్చితంగా మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. ఆ 2 to 5 మే 3 2 to 5లో మీ యొక్క మ్యాక్సిమం ఎఫర్ట్తో మీరు ఇవ్వండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. మీకు ఎంబీబీఎస్ సీట్ అనేది గ్యారంటీగా వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.